మొన్న ఏదైతే అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బకాయిలను చెల్లిస్తూ మరి అనేక విధ్వంసం జరిగింది లోగడ. మరి అన్నింటిని కూడా అధిగమించుకుంటూ అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకోకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా బేరీజు వేసుకుంటూ కూడా ఏదైతే లోగడ అనేక ఇబ్బందులు పడ్డదో రాష్ట్రం, మరి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అని అంటే మరి చాలా ఆలోచనతో చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి మరి 9 గంటల విద్యుత్ ఇస్తూ మరి వ్యవసాయ రంగానికి ఏదైతే మనం మాట అన్నామో ఆ మాట ప్రకారం మనం అందరం కూడా చెయ్యాలి. ఏదైతే మరి రూపాయిన్నరకే ఆక్వా వాళ్ళకి ఇస్తానన్నాం ఆ కరెంటు అది ఇచ్చే ప్రతిపాదికన, అలాగే ఏదైతే రైతులకి అందరికీ కూడా మరి 20,000 రూపాయలు మనం ఏదైతే ఇస్తానన్నామో అది కూడా ఇచ్చే విధంగా చూస్తూ మరి వ్యవసాయ రంగానికి 13,487 కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగింది. అలాగే పౌర సరఫరాల శాఖకు వచ్చి ఏదైతే 3,806 కోట్లు కేటాయిస్తూ మరి ఆల్రెడీ ఏదైతే పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నారో అన్నిటిలో కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతని, అలాగే ఏదైతే 2,600 కోట్ల రూపాయలని మరి ఏదైతే దీపం 2 పథకంలో గ్యాసులకి మనం అందరం కూడా ఆడవాళ్ళకి ఏదైతే మహిళలందరికీ ఇస్తా ఉన్నామో దానికోసం ప్రత్యేకంగా కేటాయించడం మరి ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. అలాగే ఏదైతే షెడ్యూల్ తెగల వారికి, షెడ్యూల్ కులాల వారికి, అలాగే మధ్యతరగతి వారికి, వెనుకబడిన వర్గాల వారికి కూడా ప్రత్యేకంగా మరి నిధులు కేటాయిస్తూ మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి బడ్జెట్ ఉందని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే పాఠశాలల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి లోకేష్ గారు ఏ విధంగా అయితే టీచర్ల విషయంలో కానీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ ఆలోచిస్తున్నారో మధ్యాహ్న భోజన పథకం మరి ఇంటర్మీడియట్కు ప్రవేశపెట్టారు. అదేవిధంగా స్కూల్ని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళకి ఎక్కువ బర్డెన్ అవుతున్న ఉద్దేశంతో మరి ఉచితంగా పాఠశాలలన్నింటికి కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించడం చాలా ఆశాతిరేకం. మరి పిల్లల భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మరి చాలా మరి మంచి నిర్ణయం అని చెప్పి మనం అనుకోవడం తప్పదు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు వచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందు చూపుతో దూరదృష్టితో 4,300 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు ఇచ్చేశారో అందులో 3,000 కిలోమీటర్లు ఆల్రెడీ అయిపోయినాయో దానికి కూడా మరి ప్రత్యేక నిధులు ఇచ్చి ఏదైతే గతంలో పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా పంచాయతీ నిధులు పంచాయతీకే ఉండేటట్టుగా మరి ఒక మార్గదర్శకం చేసి పంచాయతీ అభివృద్ధి కోసం మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కూడా మరి బడ్జెట్లో మరి అశాచాకం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనానికి సంబంధించి మరి ప్రతి విద్యార్థి బాగుండాలనే ఉద్దేశంతో మరి 15,000 రూపాయలు మరి జూన్ నెల నుంచి ప్రతి తల్లికి కూడా ఏదైతే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి బిడ్డలు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవటం మరి ఏదైతే ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. అలాగే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మరి ఏదైతే ప్రజలందరికీ కూడా ఇల్లు మనం కట్టించి ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో అదే లోగడ గవర్నమెంట్ ఏదైతే 4 లక్షల గృహాలు నిర్వీర్యం చేసిందో అందులో భాగంగా 1,15,000 ఇల్లుని ఆల్రెడీ ఇప్పటికే పూర్తి చేసి ఇచ్చాం. మళ్ళీ రానున్న భవిష్యత్తులో మరి మిగతా ఇల్లును కూడా కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందులో చెప్పడం చాలా గొప్ప విషయం. అలాగే ఏదైతే టిట్కో ఇల్లు విషయంకి వచ్చేసరికి 2 లక్షల ఇల్లుని 2025 జూన్కి ఇవ్వటం అని చెప్పి అందులో బడ్జెట్లో పెడతాం. మరి ప్రభుత్వం ఒక నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. అలాగే అన్నిటికీ కూడా మత్స్య శాఖకు సంబంధించి కానీ అలాగే ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ కార్మిక శాఖకు సంబంధించి కానీ అన్ని వర్గాల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నిధులు కేటాయించి ఈ బడ్జెట్ శభాష్ అనిపించుకునేటట్టుగా ప్రజల బడ్జెట్ అనిపించుకునేటట్టుగా మరి ప్రవేశపెట్టడం జరిగిందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.